నారా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు ఉండేం చేస్తాడంటే ఇక్కడ కూర్చొని సెల్ఫీలు సార్. ఇప్పుడు కడుపునేరు బోర్డుగా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఏదైనా మీటింగ్ పెట్టారంటే పిఠాపురం జనకన్నా కళ్యాణ్ గారిది అయితే ప్రెసెంట్ నాకేం కనిపించట్లేదండి. ఈ ప్రభుత్వంలో చేస్తారని నమ్మకం లేదు. పిఠాపురం తీసుకు అసెంబ్లీ పెట్టారు. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. సంవత్సరం కాలం అయింది కూటమి అధికారంలోకి వచ్చి. కూటమి పాలన ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది, అదే విధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి, ఇదే అంశంపై పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి. ఎలా ఉందండి ఇక్కడ డిప్యూటీ సీఎం గారి పాలన? పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కదా ఆయన, ఎలా ఉంది పాలన? ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. రోడ్లు గట్రా బాగానే వేశారు. ఇంతకు ముందు ప్రభుత్వం అయితే రోడ్లు అయితే సరిగా ఉండేవి కాదండి. వర్షం పడినప్పుడల్లా రోడ్లు పడ్డారంటే ఇంచుమించు వాళ్ళకి ఫ్రాక్చర్ కాలు లేకపోతే చేయలేదు ఫ్రాక్చర్ అయిపోయి ఉండేదండి ఆ రోడ్లకి. ఇప్పుడు రోడ్లు వేయడం వల్ల ప్లస్ అయిందండి. కొంచెం జనాలు కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు కొద్దిగా. రోడ్లు బాగానే ఉన్నాయి, పర్లేదు. కొంచెం ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రజెంట్ మట్టుకు రోడ్లు గట్ట పడడం వల్ల కొంచెం పథకాలు అయినా ఇంకా కొంచెం రావాల్సింది అవి కూడా వచ్చేస్తే కొంచెం పాజిటివ్ గా నెక్స్ట్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. అవి కూడా కొంచెం పథకాలు వచ్చే విధంగా మార్చుకుని అవి కొంచెం తొందరగా చేసి పెడితే కోటపాలన కూడా బాగుంటది. ప్రజెంట్ అయితే రోడ్ల పరంగా అయితే ప్రజెంట్ పేరు పెట్టిన అవసరం లేదండి. పిఠాపురం పరంగా అయితే సూపర్ అండి. అయితే పిఠాపురంలో కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి? అంటే ఆయనకు సంబంధించినటువంటి వర్క్లు ఎలా జరుగుతున్నాయి, ఆయన సూచనలు ఇవన్నీ ఎలా ఉన్నాయనుకుంటున్నారు? కళ్యాణ్ గారి పాలన అంటే ఆయనకి పేరు పెట్టలేమండి. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్ కాబట్టి ఆయనకు పాజిటివ్ గా చెప్తాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే పిఠాపురం కనీసం మంత్లీ ఒక 2 days అని ఖచ్చితంగా రావాలండి ఆయన. ఎందుకంటే ప్రజలు కనిపించారు అనుకోండి మాట్లాడటాలు కొంచెం సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు కనిపించకపోవడం వల్ల రావట్లేదు ఏదో అనుకున్న మైండ్ సెట్ లో కొంతమంది ఉంటారు. మీ కదా కొంతమంది ఉంటారు, ఆపోజిట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం రావడం వల్ల వస్తున్నారు, పర్లేదు మనకి బాగానే చేసి పెడుతున్నారు అన్న మైండ్ సెట్ వాళ్ళకి కలుగుతుందని. అయితే ఇలాగా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు నియోజకవర్గంలో తిరగాలంటే అవన్ పని కదండి అస్తమానం అవుతుంది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి అండి. ఆయన నేను తిరగకూడదు, నేను హై హోదాలో ఉన్నాను, ఇక్కడికి రాకూడదు. హోదా గురించి కదండి, టైం ఉండదు కదా. టైం ఒక మంత్ లో 2 days ఖచ్చితంగా టైం అంటూ ఒక 1 hour అన్నా పలానా దిక్కున ఒక 1 hour ఇలా ఉంటారు అన్న దృష్టి జనాల్లో కలిగిందంటే ఆయన వచ్చినా రాకపోయినా ఈ టైంలో సార్ ఉంటారు అన్న జనాల్లోకి వెళ్ళిందంటే సరిపోతుందండి. అది ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు, రావట్లేదు కదా ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు అదే ఆ మైనస్ కూడా తగ్గించేసారు అనుకోండి, వస్తున్నారు మంత్లో ఒక 2 days ఉంటున్నారు ఖచ్చితంగా అన్న మైండ్ సెట్ లో వెళ్ళిపోతారు కదా అందరూనే. ఇప్పుడు అధికారంలో ఉంటే రాకూడదని ఏం లేదండి, ఖచ్చితంగా రావచ్చు. ముఖ్యమంత్రి కూడా ఆయన కుప్పం వెళ్తాడు, అక్కడ ఊరంతా చూసుకుంటాడు, వెళ్ళకూడదని ఏముంటది కదండి, వెళ్ళచ్చు. వస్తున్నారు కదండి అప్పుడప్పుడు. మొన్న ఈ మధ్య కూడా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టింది వేరండి, ప్రజలకు అందుబాటులో ఉంటుంది వేరు. మీటింగ్ పెట్టేది ఇప్పుడు గ్రూప్ గా పెడతారు, గ్రూప్ పెట్టిన తర్వాత మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే పలా టైంలో ఇలా అందుబాటులో ఉంటారు, మాట్లాడొచ్చు, పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు అందుబాటులో ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారన్నదే. ఇప్పుడు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ ఉంటున్నారన్నదే కొంచెం మైండ్ సెట్ ఉందనుకోండి, కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు వెళ్తారు కదా. అయితే నాకు ఒక ప్రశ్న కూడా ఏంటంటే అండి, ఇప్పుడు కళ్యాణ్ గారు అక్కడ ఉంటున్నారు అని తెలిస్తే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు కాకుండా మొత్తం రాష్ట్రాల్లో చాలా ప్లేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అక్కడ బయట ఒక రకమైనటువంటి చాలా మంది జనాలు చేరతారు తప్పితే మీ పిఠాపురం అంటే మనదే, నేను కూడా పిఠాపురం, మన పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో అప్పుడు కూడా ఉండరు ఒకవేళ ఇక్కడ ఉంటే. ఎందుకంటే మీకు తెలియదే ఉంది, కళ్యాణ్ గారు వచ్చారంటేనే కొన్ని లక్షల మంది వస్తారు. మీరు మరి దాన్ని ఏ విధంగా చూస్తారు? కరెక్ట్ గా మంచి క్వశ్చన్ వేశారు. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఏదైనా మీటింగ్ పెట్టారంటే పిఠాపురం జనం కన్నా బయట జనం ఇక్కడ ఉంటున్నారు. ఎక్కువ ఏంటంటే వెస్ట్ గోదావరి అయినా ఇలా వైజాగ్ అయినా ఇలాగ విజయవాడ వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఉంటున్నారు. పిఠాపురంకి సంబంధించి జనం అసలు ఉండట్లేదు, వాళ్ళకి స్కోప్ కూడా ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ వెనకాల ఉండే వాళ్ళు కానీ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అది అంటే సాధ్యం కాదండి. ఎందుకంటే ఆయన పెద్ద సెలబ్రిటీ, ఎవరిని ఆపలేరు కదా. వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్న మన గురించే చూడాలనుకోవడం కూడా మనకి కొంచెం ఇదవుతుందేమో అని నేను అనుకున్నాను. అంటే జనరల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఆయన మంత్లీ ఒక 2 days ఉంటారని తెలుస్తుంది. అది ఓన్లీ పిఠాపురం పీపుల్ పర్సన్స్ కే, అది అవ్వదు కదండి. ఇంతకు అవదు. ఇప్పుడు నేను తెలిసింది అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. అలా ఇవ్వకూడదండి, అలా చేస్తే ఇప్పుడు ఒక పద్ధతి ఒక సంవత్సరం పాటు కొంచెం ఇబ్బందిగా ఉంటది. తర్వాత నుంచి అదే అలవాటు అయిందంటే ఏ అనిపించదు కదా. నియోజకవర్గంలో వాళ్ళకి ఓన్లీ నియోజకవర్గంలోనే అలా ఉంటది.
బయట పీపుల్స్ కి ఎలా లేదు. ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు వస్తారు, తప్పే ఉంది. ఏదైనా పర్సనల్ గా మీటింగ్ పెట్టుకున్నప్పుడు బయట పీపుల్స్ కి ఎలా ఉంటుంది. ఏదైనా ఆయన ప్రత్యేకంగా ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే అందరూ కలిసి పెట్టుకుంటారు. ఇప్పుడు నియోజకవర్గ పరంగా ఆ సమస్యలు అనేది తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు నియోజకవర్గ ప్రజలే వెళ్ళాలి. నియోజకవర్గ ప్రజలు కాకుండా బయట వాళ్ళు వస్తే వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు కదా. అయితే ఇక్కడ నేను పిఠాపురం నియోజకవర్గంలో తిరిగేటప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాకు సెల్ఫీలు ఇవ్వలేదు, ఇలాంటివి ఎక్కువ చెప్తున్నారు. ఇలాంటి కారణాల కంటే ఎక్కువగా అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నారు అనేది కూడా ఉంది కదండి. సెల్ఫీలు తీసుకుని ఏం చేస్తారండి, అది సంతోషం కోసం అంతే. మనకు కావాల్సింది అభివృద్ధి కావాలా. ఇప్పుడు సెల్ఫీలు చేసుకుని జేబులు పెట్టుకుంటాడు, ఆడికి అవసరం ఉంచుకుంటాడు, లేకపోతే డిలే చేస్తా, లేకపోతే ఫోటో ఫ్రేమ్ కట్టుకుంటాడు, రేపు పొద్దున ఎవరికో చూపించుకుంటాడు. కానీ అభివృద్ధి అనేది చేసుకుంటా పోతే రేపు పొద్దున అది అందరికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఫోటో అనేది నాకు ఒకటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అభివృద్ధి అనేది సంక్షేమ కార్యక్రమం అనేది మొత్తం నియోజకవర్గంతో ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడే నా సొంతంగా నేను ఆలోచించుకోకుండా పక్కోడి గురించి కూడా ఆలోచించుకునే విధానం ఉంటే జనాల్లో ఉంటే కొంచెం బెటర్ అని నాకు. అయితే కూటమి సంవత్సర పాలన పొందా, గత ప్రభుత్వంలో ఉన్న సంవత్సర పాలన పొందా? నేనైతే గత ప్రభుత్వంలో అయితే రోడ్లు బాగోలేదండి. అసలు పిఠాపురం సావలకోట రోడ్డు మీకు తెలిసే ఉంటది ఎలా ఉండేదండి. గోతులు వరంగా ఉండేది. ఏమన్నా వర్షం పడితే అందులోంచి లేవాలంటే యాక్సిడెంట్ అయిందంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోవడం ఇంకా డైరెక్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. కొంచెం రోడ్లు వేసారు కాబట్టి అక్కడైనా కాదులే, ప్రతి దిక్కున నేను వెళ్ళిన ప్రతి దిక్కున రోడ్లు వేస్తున్నారు ప్రజెంట్. కొన్ని దిక్కున అయిపోయినాయి. కొంచెం దానివల్ల కొంచెం ప్రజెంట్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని నాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే సూపర్ చూసుకోక్కర్లేదు. అదే పిఠాపురం ఇంకా అభివృద్ధి చెందుద్ది ఈ కూటమి పాలన అనుకుంటున్నారా? ఇంకా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నిజంగా ఖచ్చితంగా జరుగుతుందండి. ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన డబ్బుల గురించి నేను పేరు తెచ్చుకోవాలా అన్న ఫీలింగ్ ఆయనకి ఏమి ఉండదు. మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా దాని అంతా మనకి పేరు వస్తున్న ఆలోచన ఉంటుంది తప్ప ఆయన ఈ పని చేస్తే నాకు పేరు వస్తాను ఆయనకు ఉండదు. ఆయన మనస్తత్వం జనాలకు ఉపయోగపడాలి. నాకేం అవసరం లేదు, నేను జనాల్లో ఉంటే సరిపోతుంది అనుకుంటే మనస్తత్వం మాట అయింది. థ్యాంక్స్ అండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి, ఎలా ఉందండి పాలన? కూటమి ప్రభుత్వం అయితే ఈ రోజున అభివృద్ధి పరంగా బాగానే ఉందండి. వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ రోజున అమ్మఒడి అండి, ప్రత్యేకంగా పిఠాపురంలో అమ్మఒడి అనేది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి అమ్మఒడి పథకం కూడా ఈ రోజున లేదండి. దానివల్ల చాలా మంది కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కానీ అమ్మఒడి ఇస్తానని చెప్పేసి అన్నారండి. అది కూడా అమ్మఒడి కూడా ఈ రోజున లేకుండా కూడా మనకి ఈ విషయం కూడా మనకి అందరికీ కూడా తెలిసింది రాలేదని. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అండి, అది కూడా ఇస్తానని చెప్పేసి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి. అది కూడా ఉచిత బస్సు లేదండి. ఈ రోజున మనం రోడ్లే వేస్తున్నాం, మన ఈ కార్యక్రమాలు కదండి, ప్రజలకి పరిపాలన చెప్పేసి గొప్ప కార్యక్రమం పెట్టారండి. ఈ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి వీధికి కూడా తిరుగుతాను, ప్రతి వార్డుకి కూడా తిరుగుతాను, ప్రతి కౌన్సిలర్ కూడా తిరుగుతాను, ప్రతి ఇంటికి వచ్చి నేను సెల్ఫీ దిగుతానని చెప్పేసి గొప్ప ఇచ్చారండి. అలాగే మా సొంత నియోజకవర్గంలో వంగ గీత గారిని స్థానికులను కాదనుకుని ఈ రోజున పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని చేసామండి. చేసిన కనీసం ఒక సెల్ఫీ లేదు కదా, కనీసం ఆయన చూద్దామని వెళ్దామన్నా సరే ఈ సిబ్బంది మమ్మల్ని దూరంగా ఉంచుతున్నారు తప్ప దగ్గరికి అవకాశం లేదండి. కంపల్సరీగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అమ్మఒడి అనేది జరగాలండి. ప్రతి ఇంటికి కూడా దిగి ఒక సెల్ఫీ అనేది తీసుకోవాలండి. అదండి. అయితే సెల్ఫీలు ఉచిత పథకాలే మీకు కావాలా, అభివృద్ధి కావాలా అంటే మీరేమంటారు? అభివృద్ధి ఆల్రెడీ జరిగిపోయిందండి పిఠాపురంలో, కొత్తగా అభివృద్ధి అనేది ఏమీ లేదండి. పిఠాపురంలో ఆల్రెడీ అభివృద్ధి గతంలోనే జరిగిపోయిందండి. వనం గారు ఉన్న టైంలోనే అభివృద్ధి జరిగిపోయిందండి. మళ్ళీ ఈ నుంచి కొత్తగా అభివృద్ధి చేసేది ఏమీ లేదండి. ఇక్కడ ఏం చేస్తారండి, అభివృద్ధి ఉన్నదానికి రోడ్లు ఎందారండి. 3000 నుంచి 4000 కిలోమీటర్ల రోడ్లు వేసామని చెప్పేసి మన అసెంబ్లీలో చెప్పారండి. ఓకే, మన పిఠాపురంలో అభివృద్ధి లేదు కదండి. ఈరోజు పిఠాపురాన్ని కావాలని ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని స్థానికులను వద్దనుకుని మన ఎమ్మెల్యే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని చేసే ఉంటే దానికి ఉద్దేశం ఏంటండి? అయితే పిఠాపురానికి చాలా హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తానన్నారు. అదే విధంగా ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ ఇచ్చారు. 100 పడకల హాస్పిటల్ ఇచ్చారండి. 100 పడకల హాస్పిటల్ ఇచ్చారండి. మాకు ఈ రోజున 100 పడకల హాస్పిటల్ అనేది మాకు చాలా గర్వంగా ఉంది. కాకపోతే కాకినాడ రిఫరల్ ఏదైతే ఉన్నదో, కాకినాడ ఇంక్రిమెంట్ ఏదైతే ఉన్నదో అవన్నీ తీసుకొచ్చి 100 పడకల హాస్పిటల్ కూడా కాకినాడ వెళ్ళకుండా ఈ రోజు చేస్తే మీ అందరూ కూడా గర్వం. అయితే మరి 100 పడకల హాస్పిటల్ ఇవ్వడం అనేది కూడా అభివృద్ధి కదండి. అభివృద్ధినండి, ఒకటే అభివృద్ధి కాదు కదండి, అందరినీ కూడా చూసుకుని వెళ్ళాలి. ఖజానాలో డబ్బులు కూడా చూసుకోవాలి, ఓ పక్కన అభివృద్ధి సంక్షేమం. మీరు ఒక మాటలో అభివృద్ధికి మీరు మొగ్గు చూపిస్తారా, సంక్షేమం అంటే ఫ్రీ బస్సులు ఇలాంటి వాటి కోసం మీరు చూస్తారా? ఈ రోజు నేను గొప్ప విషయం చెప్తాను మీకు. ఇవాళ మా పిఠాపురంలో మున్సిపాలిటీలో మాకు జగన్ హయాంలో పెండం దొరబాబు గారి విషయంలో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారండి, పట్టాలు ఇచ్చారండి. పిఠాపురం మున్సిపాలిటీలో మాకు ఇంకా పట్టాలు రావాలేదండి. చుట్టుపక్కల పంచాయతీలు అన్ని వచ్చాయండి. ఈ రోజున పిఠాపురంలో పెండం దొరబాబు గారు జనసేనలో వెళ్ళిపోయారండి. అంటే ఇళ్ల స్థలాలకు ఇచ్చిన పట్టా ఏం చేసుకోవాలని బీరువాలు పెట్టుకోమంటారా, చింపుకోమంటారా? అది కూడా గమనించాలి. మనం రోడ్లు వేసేస్తున్నాం, 100 పడకల హాస్పిటల్ వేస్తున్నాం కదండి. మన నిరుపేదలకు ఈ రోజున మా మున్సిపాలిటీలో చాలా మందికి ఇల్లు లేవండి. దాని మీద కంపల్సరీగా స్పందించండి పవన్ కళ్యాణ్ గారిని అండి. మీ అందరూ యాక్సెప్ట్ చెప్తామండి.
అదే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఉండాలనుకుంటున్నారు. రెండు ఉండాలి కదండి. రెండు ఉంటేనే ప్రభుత్వం అండి, కూటమి అనమాట అండి. అంతే తప్ప నేను సిసి రోడ్లు ఏం చేస్తున్నా, అవి చేస్తున్నా అవన్నీ కాదండి. మాకు అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి మరి ఖజానాలో డబ్బులు కూడా ఉండాలి కదండి. ఈ రోజు 5 సంవత్సరాలు చేసిన అప్పు 7 సంవత్సరాలు చేశారు సార్. జగన్ హయాంలో 5 సంవత్సరాలు చేశాడండి అప్పు అండి. 5 సంవత్సరాలు చేసిన అప్పు 7 సంవత్సరాలు చేశారండి ఖజానాలో. అదండి అంత అప్పులు చేసి అంతలా అభివృద్ధి చేయడం కాదు కదండి. 5 సంవత్సరాలు నెమ్మదిగా చేసుకుంటే వెళ్ళమనండి ముందుకి. అదండి అయితే అభివృద్ధి చేస్తూ సంక్షేమం అని మీరు కోరుకుంటారు. కంపల్సరీగా పిఠాపురంలో ప్రతి కుటుంబానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మేము కావాలని గెలిపించుకున్నాం, కావాలని ఓటేసాం, రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదండి. కావాలని పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటింటికి తిరిగి ఖజానా కష్టపడ్డామండి. ఈ రోజున మాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకోవడం కూడా అవకాశం లేదండి. ఈ రోజున అమ్మఒడి లేదండి. అమ్మఒడి అన్నీ ఇస్తానని చెప్పేసి అన్నారండి. 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర ఒక అమ్మఒడి లేదు, ఏమీ లేదండి. అదండి అవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళమనండి. మేము కూడా హ్యాపీగా వెళ్తాం, మేము కుటుంబ ప్రభుత్వం సహకరిస్తామండి. మీకు కావాలని చేసుకుందాం. మన వంగా గీత గారిని స్థానికులను కాదనుకుని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తాను ఈ రోజున? అదండి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళమనండి. మీ అందరూ కూడా సహకరిస్తాం, కుటుంబ ప్రభుత్వాన్ని కూడా మేము అండగా ఉంటామండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి, పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగుందండి, చాలా బాగుంది. జగన్ సీఎం ఎక్కిన తాయి కూడా ఒకడ దేవుడి కానీ సారమ్మూలు కొల్లెమ్మూలు బాగుపడరా సార్. జగన్ సీఎం ఎక్కాక పిఠాపురం ఒకటి తెలిసింది కదా, తక్కువ తెలిసింది. పిఠాపురం తీసుకెళ్ళి అసెంబ్లీ పెట్టారు ఎవరో పవన్ కళ్యాణ్ జనసేన. చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సంవత్సరం అవుతుంది కదా పాలన, ఇంచుమించు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పిఠాపురం బాగా అభివృద్ధి చేస్తానన్నారు. కాదు అయ్యా, అలాగే దత్తుడి గుడి చేస్తానని మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సార్. అలాగే బైపాస్ రోడ్లోని జోగరావణ్ గారు బస్ స్టాండ్ కడతానంటే ఆయనే ద్వారాగానే అనుమతి ఇచ్చారండి. రమణ గారు కూడా కట్టించారు, ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు సార్. అయితే అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి అంటారా? జరుగుతాయి సార్. అలాగే బస్ స్టాండ్ ఓపెనింగ్ రమ్మంటే తమ్ముడు అలా అన్నయ్య గారిని నాగబాబు గారిని పంపుతున్నారు. 14వ తారీఖుని బస్ స్టాండ్ ఓపెనింగ్ సార్. అయితే మరి గతంలో చూసుకుంటే జగన్ గారు సంవత్సరం పాలన ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి సంవత్సరం? జగన్ గారి పాలన అందరికీ తెలిసిందే. అలాగే ఆయన వాళ్ళకి ఎంత పరచకూడదు. ఈ కూటమి పాలన కూడా బాగుంది సార్. అయితే మరి ఇంకా పథకాలు సూపర్ 6 అవి పూర్తిగా అమలు చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు అని కొంతమంది అంటున్నారు. మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి తెలిసిందే కదండి, అందరికీ తెలిసి ఉన్నదే, ఎవరికీ తెలియదు కాదు. ఎమ్మెల్యే గారు ఆయన సినిమా అట్లా అయినా సరే ఆ టైంకి వస్తుంటారు, పిఠాపురం నుంచి వెళ్తుంటారు కూడా. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? సంవత్సరం అవుతుంది ఇంచుమించు, దాదాపుగా సంవత్సరం కూటమి పాలన అయింది కదా, ఎలా ఉందండి పాలన? పాలన అయితే సూపర్ అండి. పల్లెటూరులో రోడ్లు కూడా సూపర్ వేసాడు. ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ఏ విధమైన అభివృద్ధి లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి పల్లెటూరులో రోడ్లు వేసారు. అలాగానే తినడానికి కూడా ఉంది. అన్న క్యాంటీన్ కూడా సూపర్ గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే రెస్పాన్సిబిలిటీ బాగుంది. పోలీసు వారి రెస్పాన్సిబిలిటీ కూడా బాగుంది. ఇవాళ లంచాలు అరికట్టడానికి ఒక పవన్ కళ్యాణ్ నిదర్శనం. అయితే కొంతమంది ఏమన్నారంటే కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు, ఇలా కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? అలా కదండి, అలా కదండి. ఓకే, సామాన్య పౌరుడికే ఒక కుటుంబాన్ని పోషించడానికి అప్పగారింటికి వెళ్ళాలి, తమ్ముడు గారి ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటే 4ంటికి వెళ్ళగలుగుతామండి. అలాగే ఒక స్టేట్ ని పరిపాలిస్తున్నాడు కనుక వస్తాడు. మరి 14వ తారీఖు మీటింగ్ ఉందండి, ఆవిర్భావ దినోత్సవం, ఇది జనసేన దినోత్సవం. ఇవాళ అతన్ని కనీసం ప్రొడక్షన్ ఇవ్వడానికి కూడా పోలీసు వారికి భయపడుతున్నారు. అందరూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. రోడ్ల పరిపాలన కానీ ఒక ఆఫీస్ కానీ ఏదైనా చాలా బాగుందండి. అయితే కళ్యాణ్ గారి సంవత్సర పాలన, ఇదే కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన, గతంలో వైఎస్ఆర్సీపీ సంవత్సర పాలన మీరు పోల్చుకుంటే ఏది బాగుందంటారు? కంపల్సరిగా జనసేన, అదే ఈ కూటమి ప్రభుత్వం బాగుందండి. నారా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి నెత్తిని పోసుకుంటే మనకి పుణ్యం వస్తుందండి అని చెప్తున్నానండి. అతనంత బుర్రనాడు ఎవడు లేడండి స్టేట్ లో. ఇవాళ ఇండియాలో కల్లా 7వ మనిషి అండి బుర్రలోనే. ఈ సంవత్సరంలో కూడా అంత వయసులో కూడా అలా పరిపాలిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప అండి. అయితే కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండగా
పిఠాపురం ఇంకా అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారా? అప్పుడు చంద్రబాబు 5 సంవత్సరాల్లోనే బంగారంగా ఉన్న పిఠాపురం ఎక్కడుందో కూడా తెలియదండి. ఇండియాకి మొత్తం తెలిసిందండి. ఇండియాకి మొత్తం పిఠాపురం అనేది ఎక్కడుందో తెలిసిందండి. ఇవాళ మోడీ గారి దగ్గరికి వెళ్ళి ట్రైన్ల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడండి. 2 బళ్ళు ఆపించాడండి. ఇక్కడ మాకు బళ్ళు ఆగి కాదండి, ట్రైన్లు 2 బళ్ళు ఆపించాడండి. ఏ బండి అంటే నేను పేరు చెప్పాను కానీ బళ్ళు కూడా ఆపించాడండి. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది కదా. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు, మీ ఎమ్మెల్యే గారు కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎలా ఉంది ఈ సంవత్సర పాలన? ఈ సంవత్సర పాలన అయితే సూపర్ అండి. ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదండి. ఆ 4 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి బాగా అవుద్ది. ఈ లోపల మాత్రం ఏంటంటే ఇప్పటికి కొద్ది లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి కొద్ది సర్దుబాటు అండి. ఆ చేసి పారేసిన ఇవన్నీ అప్పులు తీర్చుకోవాలి కదండి. అవన్నీ తీర్చిన తర్వాత కదా ఏదైనా అభివృద్ధి అవుద్ది. వచ్చే సంవత్సరం లేదా 5 సంవత్సరాలు చేస్తారు. ఇందులో మాత్రం ఏ తేడా ఉండదండి. ఇది మాత్రం మా పవన్ కళ్యాణ్ మాత్రం చేస్తారండి అభివృద్ధి. అయితే అభివృద్ధి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అభివృద్ధి మీకు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఏమేమి అభివృద్ధి చేసింది ఏంటంటే ఆయన మోడీ గారు మన పవన్ కళ్యాణ్ ఏ చెప్తే చేస్తారండి. ఇద్దరు పరిపాలన కూడా అండి. చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈయన పరిపాలన ఇద్దరు మాట్లాడుకొని చేస్తారండి. ఆ మోడీ గారు కూడా దానికి ఇది ఉంటుందండి. వాళ్ళు ముగ్గురు కూటమి మంచిగా చేస్తారండి. మా కాకినాడ జిల్లాలో మొత్తం మీద అభివృద్ధి మాత్రం మొత్తం మీద అవుద్ది. ఇందులో మాత్రం తేడా లేదండి. జై జనసేన. అయితే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు కళ్యాణ్ గారు అనుకుంటున్నారు? ఆల్రెడీ కొన్ని నెరవేర్చారండి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నెరవేర్చారు. ఇంకొన్న కాడికి ఇంకా ఉన్నాయి కదండి. అప్పుడు నెరవేరుతారండి. ఈ లోపల కొద్దిగా సర్దుబాట్లు అవ్వాలి కదండి. వెళ్ళకూడదు. సంవత్సరం అయిందండి కూటమి పాలన వచ్చి. ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పనితీరు? పవన్ కళ్యాణ్ పనితీరు అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఎక్కడికక్కడే సిమెంట్ రోడ్లు వాడుతున్నాయి. ఎవరికల్లా మంచి పని చేస్తున్నాడు. జగన్ కంటే మంచి పని చేస్తున్నాడు. 1 రూపాయి తినడు. ఎవరో పెడదామని చూస్తాడే తప్ప అంత దోషి తినే అదండి. మన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. అందరూ కావాలి ఆయనకి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే సెల్ఫీలు ఇవ్వట్లేదు, మాకు అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆ సెల్ఫీలు అనేవి అనవసరం అండి. పిఠాపురం వచ్చాడా, అభివృద్ధి ఉంచాడా, జనాలు చూసుకున్నాడా లేదా, ఆడపడుసులు చూసుకున్నాడా లేదా, అది కావాల్సింది. అంతేగాని అంత సెల్ఫీలు తీసుకుని పని ఏం లేదు. అయితే మరి ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు అనేది కూడా అంటున్నారు. అందుబాటులో ఉంటే మరి ఏ విధంగా ఉంటది అనుకుంటున్నారు? ఏదైతే మనకి చిత్రాల మీటింగ్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. వచ్చినండి మీటింగ్ లో చెప్తారండి. సభలో అన్ని చెప్పిన తర్వాత పిఠాపురం అంతా తిరుగుతారు. ఆయన ఇక్కడే ఉంటాడు, చేబుల్లో ఉంటారు. ఆయన ఇక్కడికి వచ్చిన వెంటనే అభివృద్ధి కూడా చేస్తారు. చాలా మంచి పనులు చేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన మంచి చేసింది కూడా మంచి పని. అయితే పిఠాపురం ఇంకా ఏం అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారా? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి పాలనలో? పిఠాపురం అయితే కుక్కుడేశ్వరుడు ఆలయం అయితే నీటిలో తయారు చేస్తాడు, అభివృద్ధి చెందుతున్నాడు. ఆయన పిఠాపురం ఒక రూమ్ కి తీసుకొద్దామని చూస్తున్నాడు. ఆయన జగన్లో చూసి దీనిలో ఎతలు పెడతాడు, పేదలకు పెడతాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఇచ్చేయండి. అయితే పవన్ కళ్యాణ్ గారి పాలనపై పూర్తి విశ్వాసం ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారు పాలసీ ఏదైనా చెప్తారండి. ఆయన పెట్టిన మిక్సే మనం తింటామండి. లేదంటే ఎప్పుడో పోతుందండి. అందులో ఎన్నో రాష్ట్రాలు కానీ ఎంతమంది నాయకులు వచ్చారు కానీ ఎలాగే ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ ఏది చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అభివృద్ధిలో దించాడు. జనాలందరినీ అభివృద్ధిగా చూశాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఎక్కడికెక్కడ సిమెంట్ రోడ్లు వేయించున్నాడు, అన్ని వేయించున్నాడు. ఇంటింటికి మహిళా మండలికి 3 బండ్లు ఫ్రీగా ఇస్తున్నాడు. అవి అన్ని కూడా వాపస్ అండి. అది కరెక్ట్ అండి. ఇది అంతేగాని ఎక్కడ దూసి తినే పురుగు కాదండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక సినిమా తీసినా 10 మంది పెట్టి బాధ్యత ఆయనకు ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అయితే గత ప్రభుత్వం జగన్ గారు సంవత్సర పాలన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంవత్సర పాలన చూస్తే ఏది మీకు సంతృప్తిగా ఉంది? పవన్ కళ్యాణ్ గారు చేసింది అయితే మంచి అభివృద్ధిగా ఉందండి. ఆయన చేసిన పనులు అయితే ఏది చెప్పగలదండి. ఆయన గురించి తప్పుగా చెప్పగలదు. ఆయన అయితే మంచి పనులు చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్లు కూడా అభివృద్ధి హాస్పిటల్ కూడా పరిశుభ్రత ఉంది. ఆ హాస్పిటల్లో అలాంటి 100 పడకల హాస్పిటల్ చేస్తారన్నట్టుగా అంటున్నారు. హాస్పిటల్ కడతాడండి. పిఠాపురంలో కడతాడు, బైపాస్ లో ఎక్కడ కడతాడండి. అది కడతాడండి. కట్టిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్ చేస్తారన్నారు. అది ఉచితంగా చేస్తారండి. మహిళా మండలం అందరికీ ఉచితంగా హాస్పిటల్కి వెళ్ళేలాగా ఎక్కడికి కాకినాడ వెళ్లకుండా ఇక్కడికి వచ్చి అభివృద్ధిగా చేయించుకుంటారు. ఇండిషన్ చేయించుకుంటారు కూడా. ఇది 1 రూపాయి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారండి. అలాగే మన
కాకినాడ ఉదా శ్రీనివాస్ గారు కూడా చాలా మంచి పనులు చేయండి. కాకినాడ కూడా ఈయన కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నెగ్గాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అదే పిఠాపురానికి మీరు ఏం కోరుకుంటారు అభివృద్ధి? పిఠాపురం కుక్కుడేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి దాదాపు. ఈ పాలన ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో? పవన్ కళ్యాణ్ గారిది అయితే ప్రెసెంట్ నాకేం కనిపించట్లేదండి. ఇక్కడ ఏమీ ఎవరికి ఏమీ కనిపించలేదండి. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఫస్ట్ రెండు ఏంటంటే ఈ రోడ్లు ఇరుకైపోయాయండి. జనాభా పెరిగిపోయింది, వాహనాలు పెరిగిపోయినాయి. ఏంటండి మీద నుంచి కూడా ఎక్కేస్తున్నాయి బళ్ళు. అంతలా దారుణంగా ఉంది. ఇరుకు ప్రాంతంగా ఉంది. మెయిన్ రోడ్ అయినా ఏదైనా సొందరైనా గుందులైనా ఏదైనా సరే చాలా ఇరుగ్గా ఉంది. అపరిశుభ్రంగా ఉంది. ఇక్కడ ఏది కూడా శుభ్రం లేదు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి ఏదైతేనేమి శుభ్రం లేదు. ఎక్కడి చేత అక్కడ ఉంది. ఏంటండి బైపాస్ లో జరుగుతుంది అనుకోండి, ఇక్కడ పిఠాపురంలో మాత్రం చాలా ఇరుగ్గా ఉంది రోడ్లు. అదే పిఠాపురం నియోజకవర్గంలో చాలా సీసీ రోడ్లు అవి వేసారని చెప్తున్నారు కదండి. రోడ్లు వేయడం కాదండి, రోడ్లు వెడల్పు చేయాలండి. రోడ్లు ఉన్న రోడ్లు కాదు వేసారు అంతే. రోడ్లు వెడల్పు చేయాలా? వెళ్దాం. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఉప్పాడెల్లి రూట్ లో మొత్తం రోడ్డు అంతా వెడల్పు చేసి అక్కడ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో కట్టలేదు. అది రైల్వే బ్రిడ్జ్ కూడా కడతానని హామీ ఇచ్చారు కదా, దాన్ని ఎలా చూస్తారు? ఈ ప్రభుత్వం కూడా వెళ్ళిపోద్దండి. ఈ బ్రిడ్జ్ వేసే లోపల ఈ ప్రభుత్వం కూడా టైం అయిపోద్దండి. నా ఉద్దేశం అది. ఈ ప్రభుత్వంలో వేస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే వేస్తానని అంటున్నారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవో, కేంద్ర ప్రభుత్వంలో నిధులు లేవో ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకో ముందుగా మాత్రం ఆ ఏరియాలో ఉన్నటువంటి షాపులన్నీ ఖాళీ చేయించారు. అయ్యో వేసేస్తారేమో అని చెప్పేసి పాపం చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు, వేరే చోట్ల చూసుకున్నారు. కానీ మాత్రం ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుందని నమ్మకం లేదు నాకు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు ఏమైనా స్టార్ట్ చేయాలేమో, కానీ ఇప్పుడైతే నమ్మకం లేదు. రెండు ఏంటంటే కుళాయిల్లో నీరు వాటర్ వచ్చేటప్పుడు కింద మట్టిగాను నల్లగాను వస్తుంది. ఏంటండి ఒక అరగంట గంట అయిపోయిన తర్వాత బిందులోనో బకెట్లోనో చూస్తే నల్లగా ఉంటుంది. ఏంటండి సీసాలో పట్టుకునే పరిస్థితి ఇది కడుపులో పోతుంది. ఏంటి అది తర్వాత ఇప్పుడు బాగానే ఉంటది. 10 ఏళ్ళు 5 ఏళ్ళు పోయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తుంటాయి. కుళాయి వాటర్ మాత్రం బాగోలేదు. ఆ విషయంలో మాత్రం ఆకుపచ్చనిగా వస్తుంది వాటర్ కూడా. కుళాయి నీళ్ళు కూడా పచ్చగా వస్తుంది. తర్వాత బ్లీచింగ్ కూడా కలిపినట్టు దాఖలాలు లేవు. కుళాయి అడుగును మాత్రం మట్టిగా నల్లగా చిన్న ఒక ఇసుక రేణువులాగా ఆ టైప్ లో వస్తుంది. అయితే పిఠాపురం రోడ్ల గురించి ఇంకా పరిశుభ్రం గురించి పట్టించుకోవాలి అంటారా? రోడ్లు బాగాలేదు, రోడ్లు ఇరుగ్గా ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగిపోయింది. రోడ్లు వెడల్పు చేయాలి. బిల్డింగ్లు కూడా ఎత్తారో, చెట్లు కూడా ఎత్తారో, ఏం చేస్తారో, లేకపోతే పైన ఫ్లైఓవర్ ఎత్తారో, ఏదో చేస్తారు. చెయ్యాలా కంపల్సరీ, అది మాత్రం గ్యారంటీ. అయితే సంవత్సరం కూటమి పాలన ఇదే, అలాగే గత ప్రభుత్వ సంవత్సర పాలన రెండు పోల్చుకుంటే మీకు ఏ సంతృప్తి అనిపించింది? ఒకలాగే ఉన్నాయండి. వాళ్ళు చేసేది వీళ్ళు వచ్చేది సంవత్సరం అయింది. ఇంకా చేసి 22 నెలలతో సంవత్సరం అవుతుంది. వీళ్ళు ఇంకా 4 సంవత్సరాలు ఉందంటున్నారు. ఈ 4 సంవత్సరాల్లో ఏం ఓడబడుతుంది ఏంటో తెలియదు. ఆ ప్రభుత్వం అలాగే ఉంది, ఆ ప్రభుత్వం కూడా అలాగే ఉంది, ఈ ప్రభుత్వం ఎలాగే ఉంది. ఈ ప్రభుత్వంలో మార్పు జరుగుతుంది, జరిపిస్తాను. 8,000 కోట్లు శాంక్షన్ అయ్యి 8,000 కోట్లు శాంక్షన్ అయ్యి మనకు చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను. కరెక్ట్గా కనీసం ఇంత పెసరు కూడా మొదలు పెట్టలేదు. అది అంటున్నారే కానీ అయితే మొదలు పెట్టి అవన్నీ చేస్తే మీరు స్వాగతిస్తారా? బ్రహ్మాండంగా అండి, బ్రహ్మాండంగా మొదలు పెడతారు, చేస్తారు. డెవలప్ అవుతుంది. పిఠాపురం ఎంతో డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఓట్లు వేసిన నెగ్గించారు. ఇంకా స్టార్ట్ చేయలేకపోతే కనీసం ఇదేనే కాదు, పిఠాపురం అనే కాదు, అసలు దేనికన్నా సరే, పిఠాపురం అనే కాదు, దేనికన్నా ఏ పథకం అయినా సరే ఇంకా ఏం మొదలు పెట్టడం దాఖలాలు లేవు. ఏంటంటే పనులు కూడా లేవు. సిసి రోడ్లు వేపిస్తున్నారు. అలాగే పిఠాపురానికి 100 పడకల హాస్పిటల్ కూడా మంజూరు అయినట్టుగా జీవో కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు ఏ విధంగా చూస్తారు? అండి అదిగో పూలు అంటే ఇదిగో తోకలాగా ఉందండి. మంజూరు అయింది, ఇంకా శాంక్షన్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా అక్కడే ఉన్నాయి. ఇంకా మొదలు పెట్టున్నామండి అని చెప్పేసి ఎక్కడ దాఖలాలు లేవు. ఏంటంటే రోడ్లు మెయిన్ రోడ్లేనండి. ఆడవాళ్ళు వెళ్ళాలన్నా, ముసలి వాళ్ళు వెళ్ళాలన్నా, ఏది ఏమన్నా బాబు ఎవరు ఇచ్చి గుద్దేస్తాడో, ఏది ఇచ్చి గుద్దేస్తాడో. ర్యాష్ డ్రైవింగ్ విపరీతంగాని, కాలేజీల దగ్గర బాగోలేదు, ట్రాఫిక్ పోలీసు ఉండలేదు. ఎక్కడ రోడ్డు రద్దీగా ఉన్నా సరే, ఎంత ఇదిగా ఉన్నా సరే ట్రాఫిక్ పోలీస్ అనేది మాత్రం ఎక్కడా ఉండలేదు. మరి వాళ్ళకి ఎంత బిజీగా ఉంటుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ పోలీసు వాడు మాత్రం ఎక్కడ ఏ కాపలాగా ఉండలేదు. ఏదో ఒక సాయంత్రం మాట ఏదో ఒక చోట ఎక్కడో కనబడుతున్నాడు తప్పించి మిగతా చోట్ల ఎక్కడ ఉండలేదు. విపరీతమైన రద్దీ పెరిగిపోయి ఈ ట్రాఫిక్ బాగా, ఈ సౌండ్లు ఏది సైలెన్సర్ సౌండ్లు బాగా పెంచేసి కాలేజీల దగ్గర అక్కడ చాలా ఇదిగా ఉంటుందండి, చాలా ఇబ్బందిగా. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు సంవత్సరం అయింది కదా కూటమి పాలన వచ్చి, ఎలా ఉందండి?
మొత్తం అన్ని తగ్గించేస్తాను చెప్పాడు. బ్యాన్ రేట్లు తగ్గించేస్తాడు, మొత్తం బ్యాన్ మార్చేస్తాడని చెప్పాడు. ఇంకా బ్యాన్ మార్చాడు. మళ్ళీ అక్కడ మీటింగ్ పెడతాడు. ఎవరు పెడతాడు మీటింగ్ అండి? ఇక్కడ ఏంటండి మొత్తం ముందు బ్యాన్ అండి. ముందా మందండి మా అదే బాధ అండి. అంటే మీరు మందు బాబుల తరపు మాట్లాడుతున్నారు అంతే అండి. మేము మాట్లాడితే జగన్ అన్న ఎవరైనా మా ముందుగా మాకు కావాలండి. ముందుగా మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎవరు దక్కేవాడి కదా, మా ముందు కట్టమని ఇక్కడ. అయితే మందు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. చచ్చిపోతాడు పోయింది కాకపోతుంది అవి కయాసం పోతుంది అందులోని కాదు. ఆ జగన్ ముందు అంతా చేపలు పోయాను కాదు. ఇంకా వచ్చే మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి కొంతమంది పోయిపోయింది కాదు. ఇంకా చచ్చిపోలేం ఏంటి మరి బ్రాండ్లు మార్చారండి కదండి. ఒక్క మార్చి బ్యాన్ ఎక్కడ మార్చండి? అక్కడ వస్తాడు మీటింగ్ కి అది చెప్పనండి. నేను చెప్తున్నా అక్కడ వచ్చి వస్తాడు అక్కడికి వస్తాం. మన పవన్ కళ్యాణ్ వస్తాడు అక్కడికి వచ్చాక బాబు జగన్ గారు మంది తప్పగా ఇక తొలమంది మార్చమని చెప్తాం. ఇంకా బూత్ వస్తామా ఇంకా మార్చారు కదండి. ఇప్పుడు 99 రూపాయల కోటర్ వచ్చింది కదా. 99 రూపాయల కోటర్ అదేండి ఉన్న బ్యాన్ అండి. ఆడి ముందు అందరు ఇంకా 99 కొంచెం నాణ్యంగా ఉంది. టెస్ట్ అయి చేయించామని చెప్పారు. అన్ని ఏమండి మామూలు తొక్క మంది అమ్ముతాడు ఇంకా అత్త జగన్ మంది అమ్ముతాడు ఇక ఏముంది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది కదండి. ఎలా ఉందండి పాలన? చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే చాలా బాగుందండి. నా ఓటు ప్రతి ఓటు కూడా ఆయనకేండి. మా ఇంట్లో ఏంటి తెలుగుదేశం పార్టీ తరఫున నేను నుంచుందాం అనుకున్నానండి పార్టీ సీట్ ఇస్తేని. అయితే మన ఎమ్మెల్యే గారు చేయటం మంచి పని చేస్తున్నారు కాబట్టి అండి ఇంకా ఇంకా మంచి పని చేయాలని నేను మన వర్మ గారి తరఫున మాట్లాడుతున్నానండి. సీట్ ఇస్తే ఎమ్మెల్యే నుంచున్నారనుకున్నారా? కౌన్సిలర్ కింద నుంచుందాం అనుకుంటున్నానండి. అయితే అండి రోడ్లు వెడల్పింగ్ చేయాలండి. రోడ్లు వెడల్పు లేని వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. పిల్లల చదువుల విషయంలోని ఇంకా ముందుకు వెళ్ళాలండి. తర్వాత యువత ఎటువంటి పరిస్థితులు ఆపద పడుతుందో ఆవిడకి రక్షణ కల్పించాలండి. నా ఒక్క మహిళకే కాదండి, చాలా మంది మహిళలకు రక్షణ కల్పించాలని నా తరపున తెలుగుదేశం పార్టీ వరకు వినిపిస్తున్నానండి. అయితే ఇప్పుడు పాలన ఎలా ఉందంటారు? ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి సస్యశ్యామలంగా జరుగుతుందండి. ఇంకా మీరు ఏం కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ? పవన్ కళ్యాణ్ గారి తరపునండి, చంద్రబాబు నాయుడు తరపుని, మన తెలుగుదేశం ఎమ్మెల్యే గారు వర్మ గారి తరపునండి నేను కోరేది ఒకటే, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి పక్కా గృహాలు ఇల్లులు సకాలంలో కల్పించాలని నేను పేదల తరపున కృషి చేస్తున్నానండి. కూటమి పాలన సంవత్సరం అవుతుందండి దాదాపు. ఎలా ఉందండి పాలన? చాలా బాగుంది సార్. అప్పుడు రోడ్ల మీద తిరిగితే భయం వేసేసారు. ఎక్కడ కాలు రోడ్లు వేసారు. ఉట్టు 9 నెలలు అయింది. బాగుంటుంది. ఇంకా ముందు ముందు ఒక 5 సంవత్సరాలు ఈ పరిపాలన ఉంటుందని బాగుంటుంది సార్. ప్రతి మానవుడు హాయిగా కొడుతారు. అన్న క్యాంటీన్లు కానీ రోడ్లు కానీ ఒక సామాన్లు. ఇప్పుడు మందు రేట్ల గురించి ఎన్నో చెప్పారు సార్. దాని కాదు తాగుడు తాగుతారు అట్లే దాని గురించి కాదు. రోడ్ల మీద తిరగాలి మాత్రం భయం వేసేది సార్. రోడ్డు చాలా బాగున్నాయి సార్. బాగుంది. 9 నెలలు కదా అయింది. మనం కూడా అవకాశం ఇవ్వాలి కదా సార్. ముందు ముందు ఇంకా బాగుంటుంది సార్. ఎందుకంటే మనం పిడాపురం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పిడాపురం చేసే ఒక అదృష్టం నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అవను, పిడాపురం పట్టించుకోను, డెవలప్మెంట్ ఒకసారి జరిగిపోతాయండి. జరగదా అన్ని చేస్తున్నారు సార్. ముందు ముఖ్యంగా నాకు రోడ్డు సమస్య సార్ బాగున్నాయి. నిత్యావసర వస్తువులు కూడా ఇంకా కొద్దిగా తగ్గించాలి సార్. నిత్యావసర వస్తువులు కూడా ఆకాశం దాటుతున్నాయి, కొద్దిగా తగ్గించాలి సార్. తర్వాత విద్యా వైద్యం అందుబాటులో ఉండాలి సార్. ముందు ఇప్పుడు మనకి పిడాపురానికి ఒక హాస్పిటల్ ట్యాంక్ చేశారు తమ ద్వారా తెలిసి నాకు బాగుండాలి. విద్యా వైద్యం ఉంటే అందరూ బాగుంటుంది. తర్వాత అడుగంటూనే పోతున్నారండి. వాళ్ళు కొంచెం పైకి లైట్ చేయాలి సార్. నా అభిప్రాయం బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? సూపర్ ఉంది సార్. ఎందుకంటే అది పిడాపురం అంటే ఎవరో తెలియదానికి పిడాపురం గురించి నాది పిడాపురం చేస్తారు. నిజంగా అది వచ్చి 8 నెలలు 9 నెలలు బ్రహ్మాండం రోడ్లు వేశారు, అన్ని చేశారు. హాస్పిటల్ బాగున్నారు. ఇంకా అంతకనే ఉంది సార్. ఎవరు చేశారు చెప్పండి? ఎవరు ఎవరు చేయలేదు. ఇప్పుడు వైద్యం అటువంటి వైద్యం కూడా అది ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి దూపిడీ చేస్తారండి. ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీద మాత్రం చర్య తీసుకోవాలి కంపల్సరీ. ఏం చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొట్టారు. ప్రతి దానికి ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం దోపిడీ చేస్తారు సార్. ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం కంట్రోల్ చేయాలి. నేను నా తరఫున చెప్పేది మనందరూ చెప్పారు ఒకటే సార్. అయితే కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు అని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎవరుంటారు సార్? ఎవరుంటారండి? ఆయన అందుబాటులో అప్పుడు మిడిల్ ఎక్కడికి చేస్తారు? డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ పశువులు లోపలికి చేస్తారు. అది ఆయన కూర్చోాలా? ఇంక ఇదే పనా? ఇక మనకు అభివృద్ధి వద్దా? మోడీ గారు ఉన్నారా? చంద్రబాబు నాయుడు ఉన్నారా? ఎవరు మనకు కావాల్సిన పని అందుబాటులో ఉండాలా? దూరకంగా పోయేస్తారు సార్. మన హాస్పిటల్ పోయేస్తారు సార్. రోడ్ అంటే మన ఇద్దరు కూర్చుంటే మీరు బయటకు వెళ్ళద్దు, మీరు కూర్చోండి. మీరు పల్లెకెళ్తే ఆదాయం వస్తుంది. అప్పుడు ఉండాలంటే మన పవన్ కళ్యాణ్ మూలంకి ఎన్ని అవుతాయి? ఉన్న పనులు మన డెవలప్మెంట్ అవుతున్నా లేదా?
అది నా అభిప్రాయం సార్. అది కొంతమంది కళ్యాణ్ గారు సెల్ఫీలు ఇస్తానన్నారు, గతంలో సెల్ఫీలు ఇవ్వట్లేదు, అందుబాటులో ఉండట్లేదు అని అంటున్నారు. ఇది సెల్ఫీలు సార్. ఇప్పుడు కడుపు నేర బోర్డు కావాలి, ఇప్పుడు అన్ని అవుతాయి లేదా పిల్లలు. ఇప్పుడు నేను రోడ్లు గత 5 సంవత్సరాలు చూశారు, రోడ్డు బాగున్నాయి లేదా, అవసరం బాగున్నా, హాస్పిటల్ ఉన్నాయి, మనకు కావాల్సిన డబ్బులు కావాలి సార్. ఆయన ఎక్కడో మనకు అవసరం. అది అదే అది మన పట్టుకోవడం కూడా అదే అంటాం. అదే పవన్ కళ్యాణ్ ఇన్ని బాగున్నాయి చెప్పండి, ఎంతకైనా ఏం కావాలి సార్. ఉచితం నెలని బాగున్నాయి సార్. ఇంకొక 5-4 సంవత్సరాలు ఇదే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఉండి ప్రభుత్వం ఉంటే చాలా బాగుంటుంది. మునుగు ఇంకా చాలా పిఠాపురాన్ని ప్రపంచ పట్టణంలో నేను మొన్న తిరుపతి వెళ్ళాను సార్. అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ అండి, పిఠాపురం అది పిఠాపురం ఎవరికైనా తెలిసండి. మన హైదరాబాద్ వెళ్ళాను సార్, నా ఊరు ఎక్కడికి చెప్పలేదు సార్. పవన్ కళ్యాణ్ అంటే నా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ పిఠాపురం అంటే పిఠాపురం అంటే ఎవరికైనా తెలుసా మీకు? అది మీరు నాకన్నా చిన్నోడు అడుగుతాను. అదే ఇంతకు ముందు కాకినాడ అనేవాళ్ళు మనం బయటకు వెళ్తే. కానీ విజయవాడ కూడా అన్నాను సార్. నేను మన తిరుపతి వెళ్తే పవన్ కళ్యాణ్ చెప్తారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం సార్ అది హైదరాబాద్ నేను మన సిడీ లేదు సార్. నేను మన సిడీ లేదు పవన్ కళ్యాణ్ పిఠాపురం సార్ కథగిలా అన్నది. ఆయనకి ఎక్కడ పడుకుంది మన పిఠాపురం. కాబట్టి అభివృద్ధి కావాలి సార్, డబ్బులు కావాలి సార్. పిఠాపురానికి పేరు వచ్చింది, అలాగే కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇది సరిపోదు కదండి, అభివృద్ధి ఇంకా ఏ విధంగా జరగాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు వచ్చేస్తాను మనకి వచ్చి 9 నెలలు సార్, 3 నెలలు ఈ కాలంలో ఇప్పుడు ఏ అభివృద్ధి జరగలేదు. నేను తునేళ్ళాను సార్, వెళ్తే పరిశ్రమ అవుతుందండి, హాస్పిటల్ డబ్బులు ఇచ్చారండి, రోడ్లు వేసారా, ఇంకేం జరగాలి అంటే ఒకసారి మీరు సంక్షేమం కూడా కావాలి అంటున్నారు సార్. వస్తాయి సార్ అన్ని ఒకసారి. మీరు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటారా లేకపోతే అభివృద్ధిగా? అభివృద్ధి కావాలి సార్. ఉంటే డెవలప్మెంట్ అయితే ఆత్మ సంక్షేమం వస్తుంది. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి రోజు వెళ్ళిపోయింది సోమపతి అయిపోతాను, అది కాదు. ముందే డెవలప్మెంట్ ఉంటే తర్వాత ఇంకోటి నా తరఫున ఒక ఇండస్ట్రీస్ రావాలి సార్. ఇక్కడ ఇండస్ట్రీ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది ఎంతమంది, ఒక ఇండస్ట్రీ పెట్టాలి. మన నెల్లూరులో ఒక ఇండస్ట్రీ పెట్టారనుకోండి చాలా అభివృద్ధి చెందుతారు. సంక్షేమం కాదు, ముందే డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం అభివృద్ధి ఉంటే ఏదో ఉంటాయి. రోడ్డు బాగున్నాయి సార్. మీరు వ్యాపారం చేసి కాసిపోయి వ్యాపారం చేసి రోడ్డు బాగా మీద వెళ్తారు. అంటే ఒక ఇండస్ట్రీ రావాలి, నియోజకవర్గంలో మంచి ఇండస్ట్రీ రావాలని నా తరపున కోరుకుంటాను. మీ ద్వారానే ఒక ఇండస్ట్రీ పెట్టారు, షుగర్ ఫ్యాక్టరీ ఉంది సార్, ఎంతమంది పెట్టుకోరు. అది కావాలి. అయితే కూటమి సంవత్సర పాలన, కూటమి జగన్ గారి పాలన రెండు పోల్చుకుంటే మీకు ఏ సంతృప్తిగా ఉంది? నాకు కూటమి పాలనే బాగుంది సార్. 5 సంవత్సరాలు ఉంటే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది సార్. ఎందుకంటే జగన్ పాలన దోసుకున్నది ఒక రోడ్లు వేయాలి, ఏం చేయాలి, డబ్బులు పనిచేస్తాం అన్నది. డబ్బులు పనిచేయాలి సార్. సాంబోధం చేశారండి, యాభై మందికి 3 మంది చచ్చిపోయారండి. వాళ్ళకి నాకు మందు అలవట్లేదు అనుకోండి, ఇప్పుడే నా హల్కాలు వెళ్ళలేదు. మందు తాగి ఎంతమంది చచ్చిపోయారు సార్. ఆయన దోసుకున్నా ఏం చేయలేదు. ఒక రోడ్డు కూడా ఏం చేయలేదు. 5 సంవత్సరాలు పరిపాలించారు. మీకు ఇచ్చాము ప్రజల మీద యువతింటే ఒకసారి పక్కన పెట్టారండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 11 సీట్లో ఒక 60 సీట్లు వచ్చినాం. కానీ ఏం చేశారంటే ఏం చేయలేదు. దాసుకో అంతా రివర్స్ పరిపాలన చేసేది. అందుకే ఆయనే రివర్స్ అయిపోయింది. మీరు అభివృద్ధి ముఖ్యమంటారా? అభివృద్ధి కావాలి సార్. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు కష్టపడి మీ పిల్లలు చదివి అది అభివృద్ధి అయితే మీరు కొంచెం పిల్లల్ని పోషింటారా? డెవలప్మెంట్ కావాలి సార్. ఇప్పుడు మళ్ళీ కూడా పిఠాపురం ఒక ఇండస్ట్రీ రావాలి సార్. పిఠాపురం వస్తే ఇప్పుడు 1000 మంది 1 లక్షల మంది వస్తారు. 15 నియోజకవర్గానికి ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టండి, మన అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళక్కలు సార్. ఇక్కడే డెవలప్మెంట్ ఉంటుంది. అది ఎందుకంటే నేను మీకన్నా చాలా పెద్ద ఒక 5-6 ఎలక్షన్లు చూశాను. నాకు యూనివర్సిటీ అన్ని అన్ని చేస్తాను సార్. యాదని క్యాన్ గవర్నమెంట్ చేస్తారు సార్. నాకు పిఎఫ్ ప్రాబ్లం 1000 రూపాయలు పెన్షన్ పెంచమని అది తగ్గింది. వాళ్ళు చంద్రబాబు వచ్చి 4,000 చేశారు. ఆ 4,000 నేను వదులుతాను. మరి పిఎఫ్ డబ్బులు ఆయన 860 తెలుసు అంటే యూట్యూబ్ లో కూడా చూశాను. కాబట్టి 860 రూపాయలు 4,000 కొంచెం ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు. అది పేపర్లో ఉన్న వాళ్ళకి ఆదాయం కాదండి. అంటే ఇండస్ట్రీ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ రావాలి. మన కాలం మీద మా బతకాలి. అభివృద్ధి కావాలి. అభివృద్ధి అవుతుంది సంక్షేమం వస్తుంది. అంటే కొంచెం పెట్టుకోవాలి తప్ప. జగన్మోహన్ రెడ్డి అదే చేశారండి. అది చేశారు. కరోనా టైంలో అదే చేశారు. డెవలప్మెంట్ కావాలి సార్. ముందు రోడ్లు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, వైద్యం ఉంది, అన్నీ ఉన్నాయి సార్. నా ఉద్దేశంలో నేను ఒక 5-6 ఎమ్మెల్యేలు చూశాను సార్. నాకు ఒక 60 దాటిపోయాయి. కాబట్టి మంచి పరిపాలన సార్. ఇంకా ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలి. 9 నెలలు కదా ఆయన్ని అవకాశం ఇస్తే తప్పనిసరిగా బాగుంటుంది సార్. ఇది అదే ఒకటి ప్రపంచ పటంలో మన పిఠాపురం తీరు చేసింది. అయితే నేను చాలా రాష్ట్రాలు తిరుగుతాను కాబట్టి చేసిందండి. అలాగే పిఠాపురం అప్పుడు మీరు ఎన్నా కన్నారు కదా కాకినాడ విజయవాడకి చెప్పాను. అది బాగుంది చేస్తాను. మీరు అవకాశం చాలా థ్యాంక్స్ అండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి ఇక్కడ పాలన? అంటే చేస్తాడు 6 నెలలు పోయిగా చేస్తాడు. ఇంకా ఆ పరిపాలన అయితే డబ్బులు ఇచ్చి కూడా అందరికి కుర్రోళ్ళకి ఆడందరికీ ఈ వచ్చే ఏమి లేదు. ఇప్పుడు ఎత్తనే ఇస్తాడు. మరి ఆడ ఎత్తాడో బయట ఏం చేస్తాడో ఏమో చెప్పలేండి. అయితే రోడ్లు ఏం చేయమంటున్నారు? ఆ రోడ్లు వేయరే. రోడ్లు అంటే సింగిల్ ప్యాచీలు వేసారు.
రోడ్లు ఏ రోడ్డు ముక్కలు వేసారు అంతే. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవడము, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరికి సమస్యలు ఏముంది? ఎమ్మెల్యే ఉంటే హైదరాబాద్ లో ఉంటే ఎమ్మెల్యే తగ్గిందండి. ఇప్పుడు నువ్వు చూసి సమస్య డిప్యూటీ సీఎం మినిస్టర్ కూడా కదండి. అక్కడ ఉంటాడు సీఎం తప్ప ఇక్కడ ఆయన ఏం చేసి అభ్యర్థిగా తప్ప ఇక్కడ ఎవరికి 6 నెలలకు మీ సమ్మలు తీస్తాను బాబు అంటాడు అంతే. అంటే ఆయన అందుబాటులో లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అన్నారు కదా. చేస్తాను, ఎప్పుడు చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే ఉండడం నువ్వు ఏదో నువ్వు ఆ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడ ఇన్ఛార్జిని పెట్టారు కదండి. ఇన్ఛార్జిని అంటే ఎవరు సిద్ధి వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు చూసుకున్నాకి వాళ్ళు చూసుకుంటారు అంతే. అయితే మరి పవన్ కళ్యాణ్ పాలనలో అభివృద్ధి చెందుద్ది అనుకున్నారు పిఠాపురం? ఎందుకు అసలు చేసి వచ్చి 6 నెలలకి వచ్చి చేస్తా అభివృద్ధి అవుద్ది. నెలలకి రావాలి కదా, వచ్చి ఎమ్మెల్యే అవుతారు సీఎం అని వచ్చి మీ సభలు తిరగాల. ఇదైతే మరి ఆ సెక్యూరిటీ ఇవ్వడం కూడా కష్టం కదండి. ఏదో మీటింగ్ అంటే ఒకటే రోడ్ అంటే పోవాలి, ఇంక సోలు ఇంక చెప్పుకుంటా అలాగా మాటలు ఎక్కడ ఆగి అది తిరిగేస్తుంటే ఏముండదు. సినిమాటలు హైదరాబాద్ లో చూస్తలేదా? ఇప్పుడు సినిమాటలు అంటే ఆవిడ చూస్తలేదు. ఇతను తిరిగితే మామూలుగా ఎవరు చూడరు. ఎమ్మెల్యేని చూడరు. హైదరాబాద్ లో ఆవిడ మార్కెట్ వస్తారు, చెట్లు వస్తారు, పట్టించుకుంటుందా? అలాగే తిరిగడానికి అలవాటు అయిపోతుందికో మామూలు ఎమ్మెల్యే వస్తున్నారు అంటారు అంతే. అంతేనండి, ఆ అలవాటు అయిపోద్ది. అలవాటైనా అంటే తిరగడం అనేది కొంచెం కష్టమేనండి. తిరగాలండి, కట్టబడి చేయరు, అందరూ ఓట్లు వేయాలంటే. మీరు తిరగడం గురించి చూస్తున్నారా లేదా అభివృద్ధి ఉంటే చాలనుకుంటున్నారా? చేయాలా? అభివృద్ధి లేదు ఏమవుతుంది? ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాడు కదా, అభివృద్ధి చేయాలా? ఇదిగోటే ఏం సంబంధించి మన పవన్ కళ్యాణ్ వచ్చారు మనకి ఎలా చెప్పాడు అన్న దుఃఖం ఉంటుంది కదండి. కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి ఇక్కడ? చెప్పండి, బాగుంది. పిఠాపురం వచ్చే బాగుంది. పిఠాపురం అంటే మాకు చుట్టుపక్కల పల్లెటూర్లు కూడా అలా కాదు. హైదరాబాద్ లో వైజాగ్ లో ఎక్కడికి తెలిసేది పిఠాపురం అంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఊరుంటే తెలిసిపోతుంది పిఠాపురం. బెమ్మగా ఉందండి పిఠాపురం, ఏం తెలండి. ఈ మధ్యలో సింగిసాలు చాలా సింగిసాలు చేశారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం తేడా లేదండి, బాగా చెప్తాను. ఆయన వల్ల తప్పు అనుకూడదు. ఆయనకు వచ్చినట్టు సెక్రటరీ ఇవ్వలేక మాకు ఆయన రాడు తప్పించి అంతా బాగుందండి. ఆయన తప్పు అనుకూడదండి. అయితే మరి పవన్ కళ్యాణ్ గారి పాలనలో అభివృద్ధి చెందుద్ది పిఠాపురం అనుకుంటున్నారా? అనుకుంటామండి. గ్యారెంటీ పిఠాపురం అలా కదా. ఈ సంవత్సరం ఇంకో సంవత్సరం ఆయన పిఠాపురం బాగా చేస్తారండి. సమస్య లేదండి. అయితే కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది కదండి, అలాగే సంవత్సరం జగన్ పాలన, ఈ రెండాటిలో మీకు ఏది సంతృప్తినిచ్చింది? మాకు చంద్రబాబు నాయుడు పండుగలు వచ్చాక బాగుందండి. పిఠాపురం వచ్చాక అంతండి. ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే అప్పుడు వాళ్ళకి ఏం కదండి, ఆడవాళ్ళకి డబ్బులు వస్తుందని చెప్పండి, అది ఒకటి పళ్ళ దగ్గర కోసం బాధపడతారండి అంతే. అంటే ఎలాగ ఫ్రీ పథకాలు కావాలా లేకపోతే అభివృద్ధి కావాలా మీ ఉద్దేశం? పిఠాపురం అభివృద్ధి కావాలండి మాకు. నేను ఫ్రీ పథకాలు వచ్చినా రాకపోయినా అభివృద్ధికే మీరు మొగ్గు చూపిస్తారా? అదండి మీ అభిప్రాయం. మా అభిప్రాయం పిఠాపురం టాప్ లెవెల్ రావాలండి. దత్తూరు గుడి పెసవాలి అన్ని టాప్ లెవెల్ రావాలండి. సూపర్ 6 ఫ్రీ పథకాలు వీటికంటే అభివృద్ధికే ఎక్కువ మీరు చూస్తున్నారా? మెయిన్ పిఠాపురం హైలైట్ అవ్వాలండి. శివాలయం అన్ని అభివృద్ధి కోసం జరిగొచ్చు కదండి. పిఠాపురం దత్తూరు గుడికి ఎంటర్ అయ్యే బాగోలండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కదండి, ఎలా ఉందండి పాలన? జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారికి సూపర్ జరుగుతుంది స్వామి. అదండి, మాకు ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ గారి పేరు చెప్తే మాకు న్యాయం జరుగుతుందండి. అలాగే మాకు వెళ్ళేటప్పుడు కూడా ఏ దారి చూపించి ఇళ్ళ ఇల్లు ఇప్పించి సదుపాయం చేయమని కోరుకుంటున్నాం సార్. అదండి. అయితే కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన గత ప్రభుత్వం సంవత్సర పాలన పోల్చుకుంటే ఏది మీకు బాగుందంటారు? పవన్ కళ్యాణ్ అయితే బాగుంది స్వామి. డిప్యూటీ సీఎం గారు అయితే బాగుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదని చాలా మంది అంటున్నారు. అది కుట్రండి, ఏమి లేదు. కుట్లేని వాళ్ళు అలా మాట్లాడతారు కానీ అంతా ఒకటే స్వామి. అదండి. అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేయడం కాదండి, అందరూ ఆకట్టుకొని మన నిశ్శబ్దంగా మళ్ళా ఆయన సీఎం అవ్వాలని చూసుకుంటున్నాం అండి. అదండి, అదే కావాలి మా కోరిక. అయితే ఇక్కడ పిఠాపురం అభివృద్ధి చెందిందండి ఏమన్నా ఈ సంవత్సరంలో? చెందిందండి. పిఠాపురం అభివృద్ధి, రోడ్లు పెరిగాయి, అన్ని స్కూల్ పిల్లలకి అన్నదానం వస్తుంది, అన్ని బాగా జరుగుతాయి. అన్న క్యాంటీన్లు అన్ని బాగున్నాయి. ఈవేళ ఇబ్బంది లేనటువంటి వాడు లేడండి. కూలి లేక బాధపడ్డారు కొన్నాళ్ళు. ఈ రోజు 5 రూపాయలు భోజనం పెట్టుకొని వెళ్తే అన్నం దొరుకుతుంది స్వామి. అది. అయితే నేను ఇలా పిఠాపురం నియోజకవర్గంలో తిరిగినప్పుడు కానీ ఈ పిఠాపురంలో తిరిగినప్పుడు కానీ చాలా మంది ఏమంటున్నారంటే, అంటే ఎదురుగా స్క్రీన్ మీద అనకపోయినా ఆఫ్ స్క్రీన్ ఏమంటున్నారంటే అందుబాటులో లేరు, సెల్ఫీలు ఇవ్వట్లేదు, అందరికీ సెల్ఫీలు ఇస్తారన్నది కూడా చాలా మంది సీరియస్ గా మాట్లాడారు. అంటే మీరు ఏ విధంగా గురుగారు ఒక భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, ఆ భగవంతుడు అందరికి వరాలు ఇవ్వడు కదా ఏమండి? అది సెల్ఫీ అంటే సెల్ఫీ ముఖ్యమని అభివృద్ధి ముఖ్యమని
అది నాకు తెలియదండి. ఇది పిఠాపురం ప్రజల అభిప్రాయం. కూటమి పాలన పైన, పవన్ కళ్యాణ్ పనితీరు పైన, అలాగే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న పాలనకి ఎలాంటి వ్యత్యాసం ఉన్న దానిపైన మాట్లాడారు. ఇలాంటి చర్చలు, ఇలాంటి పబ్లిక్ టాకులు ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.